Hello everyone, welcome to Telugu One Academy and to our mains and answer writing program map for TGPSC and APPSC. Let's start our discussion for today. What are the basic functions of a constitution? Illustrate in the context of Indian constitution. In the context of the Indian constitution. క్వశ్చన్లో ఏమడుతున్నారు టాపిక్ ఏంటి టాపిక్ ఇక్కడ డిస్కస్ చేస్తుంది కాన్స్టిట్యూషన్ రైట్ సో డైమెన్షన్ ఇస్ ద బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూషన్ బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూషన్ ఇస్ ది డైమెన్షన్ టాపిక్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ రైట్ సో దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఇలిస్ట్రేషన్ యాజ్ వెల్ ఇలిస్ట్రేషన్ అంటే ఎగ్జాంపుల్స్ ఏవైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా పొందుపరచబడిందో దాన్ని కూడా వెంటనే చెప్పమని అంటున్నారు రైట్ సో ఇక్కడ ప్రజెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ రాసిన వెంటనే కరస్పాండింగ్ ఇలిస్ట్రేషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా ఉందో వెంటనే మెన్షన్ చేయాలి అలా కాకుండా బేసిక్ ఫంక్షన్స్ అన్ని ఒకసారి రాసేసి ఇలిస్ట్రేషన్స్ అన్ని ఒకసారి రాసినాం అనుకోండి ప్రజెంటేషన్ ఆస్పెక్ట్ అనేది మిస్ అయిపోతూ ఉంటుంది సో ఇలా ఇలిస్ట్రేషన్ అడిగినప్పుడు సైమల్టేనియస్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది దో దే అపియర్ యాజ్ two different parts of the questions we have to mention them together right so first thing what is the definition of a constitution we have been seeing constitution is a set of fundamental principles and laws that outlines the structure and functioning and limitations of the state. That is nothing but the government. So it refers to the set of fundamental principles, laws that outlines the structure, functions and limitations of the state. Right. So it is a supreme law of the land. That contains provisions related to the fundamental rights and other directives to the states as well. Similar to that, DPSPs in our constitution. Along with that, they may contain detailed provisions related to the governing bodies like CAG, UPSC, Election Commission, Finance Commission. Right. So these are some of the examples. After writing the definition of the constitution, now we have to mention the basic functions of the constitution. Basic functions ఏంటి కాన్స్టిట్యూషన్ యొక్క ఫంక్షన్స్ అనేవి రాయాలి సో బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వాట్ ఇస్ అ బేసిక్ ఫంక్షన్ ఫస్ట్ థింగ్ ఈస్ ఇట్ ఎస్టాబ్లిషెస్ ఫర్ ద బేసిక్ రూల్స్ ఫర్ కోఆర్డినేషన్ సొసైటీలో మినిమల్ కోఆర్డినేషన్ కోసం పనిచేస్తుంది ఇట్ ఎన్ష్యూర్స్ ద మినిమల్ కోఆర్డినేషన్ ఇన్ ద సొసైటీ by mentioning the known and acceptable rules in the society ఎందుకు ఈ రూల్స్ అనేది అందరికీ తెలియడం ద్వారా ఎట్ ది సేమ్ టైం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండడం ద్వారా సో దే ఎస్టాబ్లిష్ కోఆర్డినేషన్ ఒక సమన్వయం అనేది ఏర్పడుతుంది సొసైటీలో సమన్వయం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఎగ్జాంపుల్ ఏంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ రూల్ ఆఫ్ లా అట్ ది సేమ్ టైమ్ దే ఆల్సో ప్రొవైడ్ ఫర్ సర్టెన్ ఫండమెంటల్ రైట్స్ సో ఈ ఫండమెంటల్ రైట్స్ రూల్ ఆఫ్ లా ఉండడం ద్వారా దెర్ ఈస్ ఎ హార్మోనీ అండ్ సోషల్ ఆర్డర్ ఇన్ ద సొసైటీ thus they establish minimum coordination in the society right so second function they define the decision making authority సో ఎవరు డిసిషన్ తీసుకోవాలి అనేది మెన్షన్ చేస్తుంది దట్ మీన్స్ దే ప్రిస్క్రైబ్ ద ఫంక్షన్స్ ఆఫ్ వేరియస్ గవర్నింగ్ బాడీస్ ఎవరు ఏ డిసిషన్ తీసుకోవాలి లైక్ లెజిస్లేటివ్ ఇండియన్ పార్లమెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ లాస్ at the same time election commission is responsible for conducting free and fair elections UPSC is responsible for recruiting for all India services as well as central services recruiting the officers for all India services for as well as central services at the same time it also limits the power of the government constitution also limits the power of the government it sets the boundaries on government actions right so to protect the
రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్ ఎట్ ది సేమ్ టైమ్ టు ప్రివెంట్ ద అబ్యూస్ ఆఫ్ పవర్. గవర్నమెంట్స్ అనేది సటన్ లిమిటేషన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది, సటన్ లిమిటేషన్స్ మీద ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఎందుకు? సిటిజన్స్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, ఎట్ ది సేమ్ టైం అబ్యూస్ ఆఫ్ పవర్ని జరగకుండా చూడడం కోసం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటాయి? ఫండమెంటల్ రైట్స్ అనేవి దే యాక్ట్ యాజ్ ద limitation on the state. That means state cannot violate these principles. State cannot violate these principles. Thus, it is setting the limitation on the power of the గవర్నమెంట్, రైట్? సో ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ చేయకూడదు అని చెప్పినప్పుడు ఏం జరుగుతుంది? ఇండైరెక్ట్గా ఇట్ ఈస్ సెట్టింగ్ ఏ లిమిటేషన్ ఆన్ ద గవర్నమెంట్స్ పవర్. సో ఇవి వీటి వైలేట్ చేయకూడదు అని చెప్పడం ద్వారా ఇండైరెక్ట్గా పార్లమెంట్ అండ్ లెజిస్లేటివ్, పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ యొక్క పవర్స్ని లిమిట్ చేయడం అంటూ జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ దే ఆల్సో ప్రొవైడ్ ఫర్ ద mechanisms to fulfill the aspirations and to create the just society, రైట్? సో సోషల్లో సొసైటీ జస్టిస్ ఏదైతే ఉందో, సోషల్ జస్టిస్ అనేది ప్రివైల్ అవ్వడానికి, ఎట్ ది సేమ్ టైమ్ టు ఫుల్ఫిల్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ద పీపుల్ చేయడం కోసం సటన్ ప్రొవిజన్స్ని, మెకానిజమ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏముంటుంది? డిపిఎస్పీస్ ఉన్నాయి. డిపిఎస్పీస్ అనేవి ఎలాబొరేట్గా, డీటెయిల్గా ఉంటాయి, రైట్? సో ఇవి ఏంటి? సొసైటీలో ఉన్న ఆస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేయడానికి, ఎట్ ద సేమ్ టైమ్ టు క్రియేట్ ద జస్ట్ సొసైటీ బై ప్రమోటింగ్ సోషల్ జస్టిస్. సో సోషల్ జస్టిస్ని ప్రమోట్ చేయడం ద్వారా, ఎకనామిక్ జస్టిస్ని ప్రమోట్ చేయడం ద్వారా ఒక వెల్ఫేర్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఏం చేస్తూ ఉంటాయి డిపిఎస్పి యొక్క ప్రొవిజన్స్, రైట్? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డిపిఎస్పీస్ అనేవి దే స్ట్రైవ్ ఫర్ ఫుల్ఫిల్లింగ్ ద ఆస్పిరేషన్స్ అండ్ టు క్రియేట్ ద జస్ట్ సొసైటీ. At the same time, they also aim for prevention of concentration of power. So it aims to prevent the concentration of power. ఏ విధంగా? త్రూ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. త్రూ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, no single institution of the government concentrates entire power on its domain. ఒక సింగిల్ ఎంటిటీ, సింగిల్ ఎంటిటీ అనేది పవర్ఫుల్గా అవ్వకుండా ఉండడం కోసం కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మెన్షన్ చేస్తూ ఉంటుంది. ఏంటిని? చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ని మెన్షన్ చేస్తుంది. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ని మెన్షన్ చేయడం ద్వారా ఇట్ ప్రివెంట్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ కాన్సన్ట్రేట్ అనేది సింగిల్ ఎంటిటీలో అవ్వకుండా చూస్తుంది. దస్ దే ప్రొవైడ్ ఫర్ ద ప్రివెంట్ ద మోనోపలైజేషన్ ఆఫ్ ద పవర్. Example, it divides the power among the legislature, executive, judiciary, ensures a balanced and accountable government. Now we have to write a conclusion on the functions యొక్క significance అనేది రాయడం ద్వారా conclusion అనేది రాయొచ్చు. Effectively balances the stability and adaptability by incorporating clear rules, defining authority, setting the limits, fulfilling the social aspirations and the ప్రివెన్షన్ ఆఫ్ పవర్. ఇది ఎంటైర్ సమ్మరీ. ఇలా కూడా కంక్లూజన్ రాయొచ్చు, బట్ మోర్ ఆర్ లెస్ ఇది ఏమవుతుంది? రిపిటేషన్ అవుతుంది. సో ఇటువంటి కంక్లూజన్ కాకుండా ఒక సిగ్నిఫికెన్స్ని హైలైట్ చేయండి, రైట్? ఎవ్రీ టైమ్ కాన్స్టిట్యూషన్ అనగానే సింగిల్ స్టేట్మెంట్తో కంక్లూజన్ చేయొచ్చు. లివింగ్ ఎంటిటీ ఆర్ లివింగ్ డాక్యుమెంట్. లివింగ్ డాక్యుమెంట్ అన్నప్పుడు ఇది ఏ విధంగా ఉంటుంది? సో లివింగ్ డాక్యుమెంట్ అన్నప్పుడు కేపబుల్ ఆఫ్ ఎవాల్వింగ్ ద సొసైటల్ నీడ్స్ and ensuring the fundamental principles. That means to promote the democratic governance as well as to uphold the justice in the society. So essential functions of the constitution is to promote the democratic governance and to ensure the justice in the society. First, let us try to understand the meaning of flexibility and rigidity. Constitutions are divided into two types based on their amendability. Procedure, they are classified as two types: flexibility and rigidity. So amendment చేసే ప్రకారం కాన్స్టిట్యూషన్స్ అన్ని టూ టైప్స్గా డివైడ్ చేయబడ్డాయి: ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అండ్ రిజిడ్ కాన్స్టిట్యూషన్. ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్లో ఒక ఆర్డినరీ లెజిస్లేషన్ని ఎలా అయితే పాస్ చేస్తామో అదే విధంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది చేయబడుతుంది.
రైట్. ఒక స్పెషల్ మెకానిజం అంటూ ఏది, ఒక స్పెషల్ ప్రొసీజర్ అంటూ ఏది ఉండదు. ఒక సేమ్ ఆర్డినరీ లా మేకింగ్ ప్రాసెస్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా కాన్స్టిట్యూషన్ అనేది అమెండ్మెంట్ చేయబడి ఉంటుంది. వెరాస్ రిజిడ్ కాన్స్టిట్యూషన్‌లో ఎలా ఉంటుంది? స్పెషల్ ప్రొసీజర్ అంటూ ఉంటుంది. ఇక్కడ ఆర్డినరీ లా అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లా అనేది 2 సెపరేట్‌గా ఉంటాయి. రైట్. కాన్స్టిట్యూషనల్ లా అమెండ్మెంట్ యాక్ట్ అనేది సెపరేట్‌గా ఉంటుంది. ఆర్డినరీ లీగల్ ప్రొసీజర్ కాకుండా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటూ సెపరేట్ ప్రొసీజర్ అంటూ ఉంటుంది. రైట్. ఎగ్జాంపుల్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్‌కి యూకే కాన్స్టిట్యూషన్. యూకేలో జస్ట్ ఒక ఆర్డినరీ ఏదైతే ఒక బిల్ పాస్ చేసిన విధంగానే కాన్స్టిట్యూషన్‌ని అమెండ్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ కాన్స్టిట్యూషన్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి యూఎస్ఏ కాన్స్టిట్యూషన్, అమెరికన్ కాన్స్టిట్యూషన్. అమెరికన్ కాన్స్టిట్యూషన్‌లో బోత్ ద హౌసెస్ 2/3 మెజారిటీతో పాస్ చేయాలి. ప్లస్ 3/4 స్టేట్స్ రాటిఫై చేయాల్సి ఉంటుంది. 3/4 స్టేట్స్ అనేవి కూడా వాళ్ళ యొక్క కన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. రైట్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ యూకే అండ్ యూఎస్ఏ. We have seen the meaning of flexibility and the rigidity. Right. So now we have to write an intro for the same. Introduction ఎలా రాయొచ్చు? టాపిక్ ఇక్కడ డిస్కస్ చేసేది అగైన్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. రైట్. సో బట్ ద amendability of the constitution is being discussed. The classification of the constitutions. So constitutions are generally categorized as either rigid or flexible. A rigid constitution is the one which requires a stringent procedure as a special mechanism for making the changes for amendment process, thus making the changes very difficult one. What is the best example for this one? American constitution, which requires 2/3 majority of the both the houses, at the same time ratification of the 3/4 of the states. American constitution లో 2/3 మెజారిటీ అవసరం అవుతుంది కాంగ్రెస్ లో. ఎట్ ద సేమ్ టైం 3/4 ఆఫ్ ద స్టేట్స్ యొక్క రాటిఫికేషన్ అనేది అవసరం. రైట్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద రిజిడ్ కాన్స్టిట్యూషన్. Whereas a flexible constitution. A flexible constitution is a one which can be amended in a simple procedure. In a simple procedure which do not require any special mechanism. Simple procedure. What do we mean by this? Just like any ordinary lawmaking process. Ordinary lawmaking process. As witnessed in the బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్లో సింపుల్గా లా మేకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదే విధంగా కాన్స్టిట్యూషన్ కూడా అమెండ్మెంట్ చేయబడుతూ ఉంటుంది. నౌ వీ హ్యావ్ టు see why Indian Constitution is a unique blend of these things, right? So Indian Constitution ఏమని చెప్తున్నాము? Indian Constitution is a blend of flexibility and rigidity అని చెప్తున్నాం. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫ్లెక్సిబిలిటీ ఉంది ప్లస్ రిజిడిటీ ఉంది అని చెప్తున్నాం. What do we mean by this one? There are certain procedures in the Indian Constitution which can be amended in a simple procedure. We have to show them. At the same time, there are certain procedure in the there are certain provisions in the Indian Constitution that requires a special mechanisms for their amendment. So we need to mention them what they are. So ఏవైతే సింపుల్ ప్రొసీజర్ ద్వారా అమెండ్మెంట్ చేయబడతాయో వాటిని నిరూపించాలి. ఎట్ ది సేమ్ టైం రిజిడ్ ప్రొసీజర్ అనేది ఏ ప్రొవిజన్స్ ని అమెండ్ చేయడానికి అవసరమవుతాయో వాటిని కూడా నిరూపించాలి. రైట్. ఫస్ట్ థింగ్, simple amendment procedure, simple majority. So there are some provision in the Indian Constitution which can be amended through a simple majority in the parliament. That means half the members of the present and voting. ఎప్పుడైతే ఉన్నారో హౌస్లో ఎంతమంది అయితే ప్రజెంట్ ఉన్నారో అండ్ ఓట్ చేస్తున్నారో అందులో సగం మంది మాత్రం చాలు. హాఫ్ మెజారిటీ ఆఫ్ ద ప్రజెంట్ అండ్ ఓటింగ్ ఇన్ ద హౌసెస్, ఇన్ ద బోత్ ద హౌసెస్. సో ఇలాంటి ప్రాసెస్ని మనం ఎక్కడ చూస్తాము? ఆర్డినరీ లా మేకింగ్ ప్రాసెస్లో మాత్రమే చూస్తాము. సో ఆర్డినరీ లా మేకింగ్ ప్రాసెస్ ద్వారా కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ వీటిని ఏమంటున్నాము? సింపుల్ ప్రొసీజర్. సింపుల్ procedure is nothing but a flexible part of the Indian Constitution. This reflects the flexibility of the Indian Constitution. What are these provisions? Formation of a new state, alteration of the names, boundaries, names of the existing states. At the same time, abolition or creation of the legislative councils in the states. At the same time, citizenship and related provisions, elections to the parliament and state legislatures, delimitation of constituencies as well. Along with this, there are certain provisions related to the parliament, like quorum in the parliament, language that is being used in the parliament. At the same time, salaries, pensions and other privileges of the MPs. సో ఇవి కూడా సింపుల్ ప్రొసీజర్, సింపుల్ మెజారిటీ ద్వారానే అమెండ్మెంట్ చేయబడుతూ ఉంటాయి. ఇవే కాకుండా సెకండ్ షెడ్యూల్, 5th షెడ్యూల్, 6th షెడ్యూల్ ప్రొవిజన్స్ కూడా సింపుల్
మెజారిటీ ద్వారానే అమెండ్మెంట్ చేయబడుతున్నాయి. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్లో ఉన్నది, ఈ పార్ట్ అనేది ఇట్ ఇండికేట్స్ ద ఫ్లెక్సిబుల్ నేచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇట్ ఇండికేట్స్ ద ఫ్లెక్సిబుల్ నేచర్ ఆఫ్ ద ఇండియన్ constitution. There are other provisions that require a special majority for the purpose of article 368. article 368 కింద స్పెషల్ మెజారిటీ అనేది అవసరం అవుతుంది. స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి? టూ థర్డ్స్ మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ present and voting at the same time half of the total membership. లైక్ ప్రజెంట్లీ 545 స్ట్రెంత్ ఉంది, ఇందులో హాఫ్ మెజారిటీ అవసరం అవుతుంది. ప్లస్ సపోజ్ 400 మెంబర్స్ ఆ రోజు హౌస్లో ప్రజెంట్గా ఉన్నారనుకోండి, హౌస్లో ప్రజెంట్ ఉన్న వాళ్ళకి 2/3 మెజారిటీ అనేది అవసరం అవుతుంది. అబ్సల్యూట్ నెంబర్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేస్తారో ఆ రోజు ఓటింగ్లో వాళ్ళలో 2/3 మెజారిటీ అనేది ఉండాలి. సో ఇది స్పెషల్ మెజారిటీకి అర్థం. స్పెషల్ మెజారిటీ ప్రొవిజన్ అన్నదానికి ఇది అర్థం. So there are certain provisions in the constitution that can be amended only through special majority, right? So what are these provisions? DPSPs, fundamental rights, and any other provision that is not covered in the first part as well as third part. ఈ పార్ట్లో ఇక్కడ పార్ట్లో కవర్ చేయనివి అన్ని ప్రొవిజన్స్ అన్ని సెకండ్ ప్రొసీజర్లోనే మాత్రమే అమెండ్మెంట్ చేయబడుతూ ఉంటాయి. సో ద థర్డ్ వన్, స్పెషల్ మెజారిటీ విత్ ద స్టేట్స్ రాటిఫికేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆర్టికల్ 368. స్పెషల్ మెజారిటీ జరగాలి ఇక్కడ డిస్కస్ చేసినట్టు, ప్లస్ హాఫ్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్స్ వాటి యొక్క కన్సెంట్ ఇవ్వాలి. దట్ మీన్స్ దే హ్యావ్ టు రాటిఫై ద అమెండ్మెంట్. రాటిఫికేషన్ అంటే అవి ఒప్పుకోవాలి. రాటిఫికేషన్ త్రూ మీన్స్ ఆఫ్ సింపుల్ మెజారిటీ ఇన్ దేర్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. స్టేట్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీలో సింపుల్ మెజారిటీ ద్వారా ఆ అమెండ్మెంట్ యాక్ట్కి ఓకే అన్నట్టు వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో స్పెషల్ మెజారిటీ plus ratification of state legislatures. So what are the provisions that affect the distribution of powers between the union and the states? We call these as federal provisions. Whenever there is an effect to the federal provisions, so వాటికి ఫెడరల్ ప్రొవిజన్స్కి అఫెక్ట్ అవుతున్నప్పుడు కాన్స్టిట్యూషన్ అనేది స్టేట్స్ యొక్క అనుమతి కూడా తప్పనిసరి అనేది మెన్షన్ చేస్తుంది. ఆర్టికల్ 368లో మెన్షన్ చేయబడి ఉంటుంది. ఎగ్జాంపుల్, ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్, ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ ఇట్స్ మేనర్, సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్, ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేచర్ పవర్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్, and the power of parliament to amend the constitution and its procedure under 368 itself. Even if parliament wants to bring some changes to the article 368, even that particular amendment act requires a consent from the half of the Indian states, right? Half of the states, right? సో ఇక్కడ మనం ఏ పార్టీకి జస్టిఫై చేసాము? ఈ కాన్స్టిట్యూషన్ అనేది బ్యాలెన్స్గా ఉంది, ఫ్లెక్సిబిలిటీకి రిజిడిటీకి బ్యాలెన్స్గా ఉంది అనే పార్టీకి మనం జస్టిఫై చేసాం. బట్ హవెవర్ వీ నీడ్ టు మెన్షన్ కామెంట్ అన్న పదానికి అర్థం ఏంటి? టు ఎక్స్ప్రెస్ వన్స్ ఓన్ ఒపీనియన్ అనే గివెన్ టాపిక్, అనే గివెన్ సబ్జెక్ట్, రైట్? సో ఇక్కడ కామెంట్ అనేది దేని మీద, ఒపీనియన్ అనేది దేని మీద బేస్ అయి ఉండాలి? బేస్డ్ ఆన్ లాజిక్ అండ్ రీజనింగ్, సౌండ్ లాజిక్ అండ్ రీజనింగ్. సో అది కామెంట్ యొక్క జస్టిఫై. ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఇట్స్ ఎ యూనిక్ థింగ్, దట్ ఇస్ షూర్. బట్ వై దే హ్యావ్ అడాప్టెడ్ సచ్ ఎ యూనిక్ మెకానిజం అని మెన్షన్ చేస్తే కామెంట్ అన్న కీవర్డ్కి జస్టిఫై చేసిన వాళ్ళం అవుతాం ఆన్సర్లో, రైట్? వెన్ ఎవర్ ద కామెంట్ కీవర్డ్ ఈస్ గివెన్, వీ నీడ్ టు పాస్ అవర్ ఓన్ opinion on the given subject based on the logic and effective sound reasoning, right? So now here we have to mention the reasons for such a balance. So reasons అన్నప్పుడు ఫ్లెక్సిబుల్ పార్ట్ని ఎందుకు ఇన్కార్పొరేట్ చేశారు, రిజిడ్ పార్ట్ని ఎందుకు ఇన్కార్పొరేట్ చేశారు అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్లెక్సిబిలిటీ ఫర్ ద అడాప్టేషన్. దెర్ ఈస్ ఎ సొసైటీ నీడ్స్ అనేవి మారుతూ ఉంటాయి, ఆస్పిరేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, అండ్ ఇండియా ఇస్ పార్ట్ ఆఫ్ ద గ్లోబల్ ఎరీనా యాజ్ వెల్, రైట్? సో గ్లోబల్ సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్ అనేది ఎప్పటికీ ఎవాల్వ్ అవుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. అలాంగ్ విత్ దట్ కాన్స్టిట్యూషన్లో కూడా కొన్ని లిమిటేషన్ ఉండొచ్చు, రైట్? నథింగ్ ఈజ్ అ ఫుల్ ప్రూఫ్, రైట్? సో కాన్స్టిట్యూషన్లో సర్టెన్ లూప్ హోల్స్ ఉండొచ్చు, లిమిటేషన్స్ ఉండొచ్చు, ఫ్లాస్ ఉండొచ్చు. వాటన్నింటిని రెక్టిఫై చేయడానికి ఒక సింపుల్ మెకానిజం అనేది ఉండాలి, రైట్? ఎవ్రీ టైమ్ ఇఫ్ యు ఆర్ గివింగ్ ఫర్ అ స్పెషల్ మెకానిజం అన్నప్పుడు ఇలాంటి వాటిని మనం రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. సో ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ కాన్స్టిట్యూషన్ మేక్
adapt to the changing needs and aspirations of the society, to suit itself to the or to match the evolving global circumstances, or to overcome the constitutional limitations or flaws, any loopholes. సో వీటన్నింటి కోసం అనేది సింపుల్ మెకానిజం ఉండడం అనేది చాలా అవసరం టు మీట్ ద ఎవాల్వింగ్ నీడ్స్ ఆఫ్ ద సొసైటీ. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి? ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇట్ సెల్ఫ్, రైట్, విచ్ ఇన్సర్టెడ్ నైన్త్ షెడ్యూల్, that inserted the ninth schedule in the constitution. Why? To protect some laws, specific laws from the judicial review, right? సో అప్పటివరకు రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్గా ఉండేది. దానివల్ల కొన్ని డిపిఎస్పి ప్రిన్సిపల్స్కి ఎఫెక్ట్ ఇవ్వడం అనేది చాలా కష్టంగా మారింది పార్లమెంట్కి. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేశారు? ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చేసి నైన్త్ షెడ్యూల్ ఇంట్రడ్యూస్ చేశారు. నైన్త్ షెడ్యూల్లో పొందుపరచబడిన ఏవైతే లాస్ ఉంటాయో ఆ లాస్ని దే హ్యావ్ మేడ్ ఇమ్యూన్ ఫ్రమ్ ద జ్యుడిషియల్ రివ్యూ ప్రాసెస్. సో ఇది ఎలా చెప్పొచ్చు? ఒక కాన్స్టిట్యూషన్లో, ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యూషన్లో ఏదైతే లిమిటేషన్ ఉందో దాన్ని ఓవర్కమ్ చేయడానికి తీసుకువచ్చారు, రైట్? కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం? 1951. ఇమ్మీడియట్గా 1951లోనే మనం ఈ లా తీసుకురావచ్చింది. ఎందుకు? టు ఓవర్కమ్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రైట్? సో ఫ్లెక్సిబిలిటీ అనేది అక్కడ మెన్షన్ చేశారు. అలాంగ్ విత్ దట్, టు టేక్ అవే ద టెంపరీ ప్రొవిజన్స్ అనేవి కాన్స్టిట్యూషన్లో ఏవైతే మెన్షన్ చేయబడ్డాయో వాటిని కూడా తీసేయడం కోసం కూడా ఈ అమెండ్మెంట్ ప్రొసీజర్ని సింపుల్గా పెట్టడం జరిగింది. దెర్ ఆర్ సడన్ టెంపరీ ప్రొవిజన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ వీ హ్యాడ్ సీన్ 35A యాజ్ వెల్, రైట్, రీసెంట్లీ రిలేటెడ్ టు ద జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్. అండ్ అట్ ద సేమ్ టైం ప్రైవీ పర్సన్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? ఇండియన్ యూనియన్ని, ప్రిన్స్లీ స్టేట్స్ అన్ని ఇండియన్ యూనియన్లో మర్జ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక సర్టెన్ ప్రైవీ పర్సన్ అనేది, ఒక స్టేచర్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎస్వెల్ కింగ్స్ అండ్ ప్రిన్సెస్ ఉన్నారో, ప్రిన్స్ అండ్ ప్రిన్సెసెస్, కింగ్స్, క్వీన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, వాళ్ళు ఉన్న చూస్ చేసుకున్న రిప్రజెంటేటివ్కి ప్రైవీ పర్సన్ అనేది అవార్డ్ చేయడం అనేది జరిగింది. బట్ దట్ వాస్ నెవర్ మీన్ ఫర్ ఎ పర్మనెంట్ పర్పస్, రైట్? సో దట్ వాస్ టేకెన్ యాజ్ ఎ టెంపరీ మెజర్ టు అకామిడేట్ ఫర్ దెమ్ ఫర్ దేర్ లాసెస్కి ఏవైతే వాళ్ళకి లాస్ జరుగుతుందో దానికోసం, దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసం వాళ్ళకి ఒక సర్టెన్ ప్రైవీ పర్సన్ టు ఒక స్పెషల్ మెకానిజం అంటూ ఇవ్వడం జరిగింది. ఎవెన్చువల్లీ దే హ్యావ్ టు బి టేకెన్ అవే, రైట్? సో ఇలాంటివి చేయడం కోసం కూడా కాన్స్టిట్యూషన్ని ఫ్లెక్సిబుల్గా ఉంచడం జరిగింది. ఎట్ ది సేమ్ టైమ్, టు ప్రొటెక్ట్ ద ఫెడరల్ స్ట్రక్చర్, ఇండియన్ యూనియన్ ఈజ్ ఎ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్, రైట్? ద స్ట్రాంగ్ సెంటర్ and with the states with a regional autonomy. At the provincial level, there are states with a regional autonomy. So strong center ఉండడం వల్ల center may encroach upon the powers, functions of the states, right? Sometimes ఈ ఎంక్రోచ్మెంట్ అనేది లెజిటిమేట్ కూడా అవ్వచ్చు, రైట్? ఇంటర్ఫిరెన్స్ అనేది లెజిటిమేట్ మీన్స్ కూడా అవ్వచ్చు. అలా అవుతున్నప్పుడు స్టేట్స్ అనేవి వాటి యొక్క కన్సెంట్ లేకుండా అనేది సెంటర్ అనేది ఎంక్రోచ్ అవుతున్నప్పుడు అదేమవుతుంది? ఫెడరల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, రైట్? ఫెడరల్ ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా అవ్వకుండా ఏదైతే ఫెడరల్ ప్రొవిజన్స్ ఉన్నాయో వాటిని సేఫ్ గార్డ్ చేయడానికి, ఎప్పుడైతే ఫెడరల్ ప్రొవిజన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయో ఆ టైంలో స్టేట్స్ యొక్క కన్సెంట్ అనేది తీసుకోవడం ద్వారా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది తీసుకొచ్చారు, రైట్? వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎ నీడ్ ఫర్ entering into the state domain for the center, there is a requirement for taking their consent into the picture. Through this mechanism, they are not only safeguarding the center's state's power but also ensuring the delicate balance in the federal structure, right? So ఈ మెకానిజం కోసం అనేది మనకు కాన్స్టిట్యూషన్ ఈ పార్ట్లో రిజిడ్గా పెట్టడం అనేది జరిగింది, రైట్? సో ఎనీ ఆఫ్ ద లిస్ట్ ఇన్ ద 7th కాన్స్టిట్యూషన్, రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ద పార్లమెంట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్, వీటి కోసం అంటూ సపరేట్గా ఒక రిజిడ్ మెకానిజంని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ దిస్, దెర్ ఆర్ సర్టెన్ కోర్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ వాల్యూస్ ఆన్ విచ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. సో ఈ కోర్ ప్రిన్సిపల్స్, కోర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో చేంజెస్ ఎప్పుడైతే తీసుకొచ్చినప్పుడు అప్పుడు కూడా ప్రొసీజర్ని రిజిడ్ చేయడం ద్వారా they are ensuring the foundational aspect is untouched or intact. They are ensuring that the foundation on which our constitution is established is intact and unaffected through centers, whims and fancies.
ఎప్పుడైతే సెంటర్ అనేది ఎక్కువగా ఉండేసి సెంటర్ అనేది మెజారిటీ ఉన్నప్పుడు ఈ ఫౌండేషనల్ వాల్యూస్ని చేంజ్ చేయకుండా ఉండడం కోసం స్టేట్స్ యొక్క రాటిఫికేషన్ ఇవ్వడం ద్వారా దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, రైట్. ఎప్పుడైతే ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటిని అఫెక్ట్ చేస్తున్నప్పుడు ప్రతిసారి అందుకే స్టేట్స్ యొక్క పర్మిషన్ కూడా అవసరం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఎన్జేఏసీ యాక్ట్. ఇది సుప్రీంకోర్టు సబ్సిక్వెంట్గా నలిఫై చేసింది, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసింది. బట్ దీని యొక్క ఎనాక్ట్మెంట్ ఏంటి? ఇట్ వాజ్ ఎసెన్షియల్లీ డిస్టర్బింగ్ ద ఆర్ టచింగ్ అప్ ఆన్ ద సపరేషన్ ఆఫ్ పవర్స్, రైట్. సపరేషన్ ఆఫ్ పవర్స్లో ఎందుకు? అప్పటి వరకు ఎవరైతే జ్యుడిషియరీ ఉన్నారో జ్యుడిషియరీ జడ్జెస్ని వాళ్ళే జ్యుడిషియరీలో త్రూ కొలీజియం మెకానిజం దే ఆర్ అపాయింటింగ్, దే ఆర్ రికమెండింగ్ అట్లీస్ట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద ప్రెసిడెంట్ అనే వాళ్ళు అపాయింట్ చేస్తున్నారు ఇన్ కన్సల్టేషన్ విత్ ద కొలీజియం. బట్ ఎన్జేఎస్సీలో ఏం తీసుకొచ్చారు? ఎన్జేఎస్సీలో ఎగ్జిక్యూటివ్ హ్యాస్ సడన్ సే ఇన్ ద జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్, రైట్. సో ఇది ఏదైతే సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉందో బేసిక్ ఫీచర్, రైట్. సో సపరేషన్ ఆఫ్ పవర్ అనేది బేసిక్ ఫీచర్. ఇలాంటి దాన్ని అమెండ్ చేస్తున్నప్పుడు అప్పుడు ఏం చేశారు? పార్లమెంట్లో 2/3 మెజారిటీ తీసుకున్నారు, ప్లస్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్ కూడా తీసుకున్నారు, రైట్. దో ఇట్ వాస్ డిక్లేర్డ్ అన్కాన్స్టిట్యూషనల్, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ ఇది ఎసెన్షియల్గా సపరేషన్ ఆఫ్ పవర్స్ అనే దాన్ని కాన్సెప్ట్ని టచ్ చేస్తుంది. ఇలా కోర్ ప్రిన్సిపల్స్ ఎప్పుడైతే చేస్తున్నారో అప్పుడు కూడా ప్రొసీజర్ అనేది రిజిడ్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఫ్యూచర్లో కూడా ఇలా జ్యుడిషియరీ డొమైన్లోకి ఏమైనా చేంజెస్ తీసుకొచ్చినప్పుడు అప్పుడు కూడా రిజిడ్ మెకానిజం అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎందుకు? టు సేఫ్ గార్డ్ ద కోర్ ఫౌండేషనల్ వాల్యూస్ ఆర్ కోర్ వాల్యూస్ ఆన్ విచ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఈస్ ఎస్టాబ్లిష్డ్, రైట్. నౌ వీ హ్యావ్ టు రైట్ ఏ కంక్లూషన్ ఎలా రాయాలి? కంక్లూషన్ ఈ సిగ్నిఫికెన్స్ అనేది రాస్తే సరిపోతుంది, రైట్. కంక్లూషన్ ఐ హావ్ టోల్డ్ యూ ఎర్లియర్ యాజ్ వెల్, ఆల్వేస్ మెన్షన్ ద సిగ్నిఫికెన్స్ ఆస్పెక్ట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ incorporating the flexibility and rigidity into our constitution. Flexibility ఉండడం వల్ల ఏం జరుగుతుంది? It is making constitution a living document. Constitution a living document capable of evolving to the needs and circumstances. Capable of evolving to the needs and circumstances. Rigid part ఏం చేస్తుంది? Ensuring the protection of foundational aspect, foundational value. Thus, these are making a constitution a living and dynamic document while protecting the stability and continuity. They are also allowing for necessary modifications. Ila conclusion ni rayochu. Let's look into another question. Discuss the federal and unitary features of the Indian Constitution. Indian Constitution యొక్క federal features and unitary features ni discuss చేయమని అడుగుతున్నారు. It's a pretty straightforward questions. We have to mention the unitary features as well as federal features. So introduction. What is the topic that is being discussed? The constitution itself, but the features of the federalism and unitarism, right. So federal government లో ఎలా ఉంటుంది, యూనిటరీ గవర్నమెంట్ ఎలా ఉంటుంది అనేది ఇంట్రొడక్షన్ లో రాసినప్పుడు రాయొచ్చు. సో బాడీలో we have to mention the features, the same thing. So intro we have to mention what is a federal government and a unitary government, then in body mention the features. Conclusion, mention why such a thing was adopted into the Indian Constitution. Why such a thing was adapted into the Indian Constitution. Indian Constitution లో ఎందుకు కొన్ని ప్రొవిజన్స్ అనేవి ఫెడరలిజంలో ఉన్నాయి, కొన్ని ఎందుకు యూనిటరీ ఫీచర్స్ అనేవి ఎందుకు తీసుకున్నారు అనేది రాయాలి, రైట్. సో యూనిటరీ గవర్నమెంట్ అంటే ఏంటి? ఏ గవర్నమెంట్ దట్ సెంట్రలైజెస్ ఆల్ పవర్ విత్ ద నేషనల్ గవర్నమెంట్, రైట్. ఒక నేషనల్ గవర్నమెంట్ ఉంటుంది, అన్ని పవర్స్ అనేవి నేషనల్ గవర్నమెంట్ దగ్గరనే ఉంటాయి. ఒకవేళ రీజనల్ గవర్నమెంట్స్ ఏమైనా ఉంటే దే డిరైవ్ దేర్ పవర్స్ ఫ్రమ్ ద నేషనల్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. నేషనల్ గవర్నమెంట్ అనేదే వాటి యొక్క కొన్ని పవర్స్ని స్టేట్ గవర్నమెంట్స్కి ఆ రీజనల్ గవర్నమెంట్స్కి ఇస్తూ ఉంటుంది. దెర్ ఇస్ అ నేషనల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఒకవేళ ఉంటే అవి ఇండిపెండెంట్గా ఉండవు, సెంట్రల్ గవర్నమెంట్ అనేదే వాటికి పవర్స్ అనేది ఇస్తూ ఉంటుంది. దే ఆర్ నాట్ ద ఇండిపెండెంట్ బాడీస్ బట్ దే హ్యావ్ దేర్ పవర్స్ డెలిగేటెడ్ ఫ్రమ్ దీస్ యూనియన్, రైట్. సో ఫెడరల్లో అలా ఉండదు. ఫెడరల్ ఎలా ఉంటుంది? ఫెడరల్ గవర్నమెంట్ ఉంటుంది, కాన్స్టిట్యూటింగ్ బాడీస్ కూడా ఉంటాయి, అండ్ ఈచ్ ఆఫ్ దెమ్ దే డిరైవ్ దేర్ పవర్స్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. కాన్స్టిట్యూషన్ గివ్స్ పవర్స్ టు ద central government as well as constitution gives powers to the state governments, right. So in this one
The national government centralizes all the powers within it, and if at all any regional government exists, they do derive their power from the national government itself as a part of delegation, On the other hand, in a federal systems, both exist in independently, right? They derive their powers and functionalities from the constitution itself. They derive their functionalities and powers from the constitution itself and operate independently in their domains or in their jurisdictions, right? So that's a definition of the unitary government and the federal government that divides the powers between the national government and the regional government through a constitution that allows them to operate independently in their respective jurisdictions. So we need to mention the federal feature of the Indian Constitution. You can mention here Indian Constitution is a Indian Constitution contains certain federal features as well as certain unitary features as discussed below. First thing is federal features, dual polity. Dual polity and enti, there is a union at the central level, and state governments at the periphery level. At the periphery levels, there is a union. There is a union at the center and the states at the periphery level. So both derive their powers from the constitution. సెవెంత్ షెడ్యూల్లో డైరెక్ట్ కాన్స్టిట్యూషన్ యొక్క పవర్స్ అనేవి ఏవైతే లిస్ట్స్ ఉన్నాయో అవి అనేది డిరైవ్ చేయడం జరిగింది. సేమ్ థింగ్ ఈస్ మెన్షన్డ్ హియర్, డివిజన్ ఆఫ్ పవర్స్. సో they derive their power from the constitution itself, right? So there is a clear division of power in the seventh schedule, that is union list, state list, concurrent list in the seventh schedule itself. కాన్స్టిట్యూషన్ లో వాటి యొక్క పవర్ అనేది ఉంటుంది. స్టేట్ సబ్జెక్ట్స్ అనేవి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దే డు నాట్ డిరైవ్ దేర్ పవర్స్ ఫ్రమ్ ద నేషనల్ గవర్నమెంట్స్. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్స్ ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్స్ వాటికి ఫంక్షనాలిటీస్ని డెలికేట్ చేయవు, బట్ దే డిరైవ్ దేర్ పవర్స్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. కాన్స్టిట్యూషన్ నుండే తీసుకురావడం అనేది జరుగుతుంది. Another important aspect is independent judiciary. Judiciary is independent of the executive and legislative. Executive నుండి legislative నుండి independent గా ఉంటుంది. So thus it has a original jurisdiction to the disputes between the center and states and among the between the states themselves, right? So it protects the constitution as well as it has the original jurisdiction to the disputes between the center and states and between the states as well. So independent judiciary is also a feature of the federal polity. So another thing is supremacy of the constitution. What is the meaning of supremacy of the constitution? Any law that is enacted, it has to be in conform to the existing provisions in the constitution. ఏదైతే లా అనేది ఎనాక్ట్ చేస్తున్నామో ఆ లాలో కొత్తగా వచ్చిన లాలో ఉన్న అన్ని ప్రొవిజన్స్ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఏ ప్రొవిజన్స్ ఉన్నాయో అన్ని ప్రొవిజన్స్కి కన్ఫర్మ్గా ఉండాలి. దట్ మీన్స్ అనుగుణంగా ఉండాలి. అన్ని ప్రొవిజన్స్కి అనుగుణంగా, ఇందులో ఉన్న ప్రొవిజన్స్కి అనుగుణంగా ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే ఈ లాని టు సచ్ ఎక్స్టెంట్ ఇట్ కెన్ బి డిక్లేర్డ్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్, రైట్? సో కాన్స్టిట్యూషన్ అనేది హైయెస్ట్ లా. ఎటువంటి యాక్షన్స్ తీసుకున్నా, ఎటువంటి లాస్ ఎనాక్ట్ చేసినా ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఇన్ కన్ఫర్మ్ టు ద provisions in the constitution. That is the meaning of the supremacy of the constitution. The laws enacted, actions taken should be in conformity with the constitutions. At the same time, rigid constitution. ఇందాక చూసాం previous year question లో, there are certain provisions in the Indian constitution. They are rigid in nature, especially the federal provisions. That means the center state relations, judicial organizations, they cannot be altered unilaterally by the state center alone. They require states participation as well. So ఏవైతే ఫెడరల్ ప్రొవిజన్స్ ఉన్నాయో అవి 2/3 మెజారిటీ ఉండాలి, ప్లస్ స్టేట్స్ యొక్క రాటిఫికేషన్ అనేది కూడా అవసరం. సో దే కెనాట్ బి మాడిఫైడ్ బై వన్ గవర్నమెంట్ alone. They require state consent as well. So this represents the federal polity, federal feature of the Indian constitution. Another thing is bicameralism. Bicameralism అంటే ఏంటి? లోక్సభ ఉంది ప్లస్ రాజ్యసభ, two houses, their existence of Lok Sabha. Lok Sabha represents House of People, right? Rajya Sabha represents House of States. So essentially Rajya Sabha protects the interests and maintains the federal balance, right? So Rajya Sabha is meant to protect the state interest ni protect చేస్తూ ఉంటాయి and they represent the states. So these are the federal features of the Indian Constitution. Along with this, Indian Constitution also has certain unitary features. There are certain unitary features. First thing first, states not indestructible.
నాట్ ఇండిస్ట్రక్టబుల్ అంటే మీనింగ్ ఏంటి? స్టేట్స్ అనేవి, పార్లమెంట్ అనేది స్టేట్స్ యొక్క నేమ్స్ని, బౌండరీస్ని ఆల్టర్ చేయగలుగుతుంది. ఈవెన్ ఇట్ కెన్ డిక్లేర్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ వితౌట్ ఎనీ స్టేట్స్ పార్టిసిపేషన్ ఆన్ ఎ సిగ్నిఫికెంట్ లెవెల్, రైట్. ప్రియర్ రికమెండేషన్ అనేది అవసరంగా ఉంటుంది, బట్ ఇట్ డజంట్ రిక్వైర్ ద స్టేట్ కన్సెంట్ ఫర్ దిస్ క్రియేషన్ ఆఫ్ ద స్టేట్, రైట్. సో స్టేట్స్ ఆర్ నాట్ ఇండిస్ట్రక్టబుల్. బట్ యుఎస్ఏలో ఎలా ఉంటుంది? పార్లమెంట్, అక్కడ ఉన్న సెనేట్ ఏదైతే ఉందో ఆర్ కాంగ్రెస్ ఏదైతే ఉందో, కాంగ్రెస్ హ్యాస్ ఎ లిమిటెడ్ పవర్ టు ఆల్టర్ ద బౌండరీస్ ఆఫ్ ద స్టేట్ యాజ్ వెల్, రైట్. సో ఇక్కడ పార్లమెంట్ కెన్ యూనిలాటరల్లీ ఆల్టర్ ద స్టేట్ బౌండరీస్, ఏరియాస్, నేమ్స్ అండ్ మేకింగ్ states destructible. This is a feature of a unitary polity and single constitution. So states do not have any power to frame their own constitution. They operate under the single constitution for the center as well as state. సో ఒకటే కాన్స్టిట్యూషన్ ఉంది, స్టేట్స్ అనేవి వాటి యొక్క కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసుకోవడానికి ఎటువంటి పర్మిషన్ ఉండదు. సో ఓన్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే సింగిల్ కాన్స్టిట్యూషన్ ఉండదో దాని కిందనే అలౌ చేయబడతాయి. అట్ ద సేమ్ టైమ్ దర్ ఇస్ ఎ స్ట్రాంగ్ సెంటర్ ఎట్ ద నేషనల్ లెవెల్. ఏ విధంగా ఉంటుంది? సబ్జెక్ట్స్ అనేవి ఫస్ట్ ఎక్స్టెన్సివ్గా ఉన్నాయి. ఏదైతే సెంట్రల్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఎక్స్టెన్సివ్ ఇన్ నేచర్. అట్ ది సేమ్ టైం కాంకరెంట్ లిస్ట్లో వెనెవర్ దెర్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద స్టేట్ అండ్ ద సెంటర్ రిగార్డింగ్ ద కాంకరెంట్ లిస్ట్ సబ్జెక్ట్స్, ఎవరిది ప్రివేల్ అవుతుంది? ఎవరి లా ప్రివేల్ అవుతుంది? సెంటర్ లా. వెనెవర్ దెర్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్ రిగార్డింగ్ ద కాంకరెంట్ లిస్ట్, సో సెంటర్స్ లా, సెంటర్స్ ఒపీనియన్ ప్రివైల్స్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ, రైట్. సో ఆ విధంగా చూసినా కూడా సెంటర్కి ఎక్కువ పవర్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం రెసిడ్యూరీ పవర్స్ ఎవరికి ఉన్నాయి? సెంటర్కే ఉంది, రైట్. సో సెంటర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. Another unitary feature is emergency provisions during national, state and financial emergencies. So central government gains control over the states. So they acquire their legislative, executive powers, రైట్. సో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి కూడా యూనిటరీ ఫీచర్స్లో భాగమే. ఎట్ ద సేమ్ టైమ్ ఆల్ ఇండియా సర్వీసెస్ లైక్ ఐఏఎస్, ఐపీఎస్, వై దే ఆర్ యూనిటరీ ఫీచర్స్? దే ఆర్ రిక్రూటెడ్ అండ్ ట్రైన్డ్ బై ద యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అండ్ దే ఆర్ అలొకేటెడ్. సర్వీస్ అలొకేషన్స్ మాత్రమే స్టేట్స్లో ఇవ్వబడుతూ ఉంటుంది. అండ్ స్టేట్స్ హ్యావ్ ఓన్లీ ఇమ్మీడియట్ కంట్రోల్, నాట్ అల్టిమేట్ కంట్రోల్ resides with the center itself. So this also indicates the unitary features of the Indian Constitution, right. At the same time integrated judiciary. సో ఇండియన్ జ్యుడిషియరీ ఇండిపెండెంట్ వచ్చేసి ఫెడరల్ ఫీచర్గా ఉంటుంది, ఇండిపెండెన్స్ ఇంటిగ్రేటెడ్ వచ్చేసి యూనిటరీ ఫీచర్. బికాజ్ సేమ్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, హై కోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్స్, దే ఇంటర్ప్రేట్ the state laws as well as the central laws, thus provide the uniformity across the country, right. So uniformity in the interpretation and application of laws across the countries. ఏదైతే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉందో, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ కూడా యూనిటరీ ఫీచర్స్లో ఒక భాగమే. అలాంగ్ విత్ దిస్ సింగిల్ సిటిజన్షిప్, కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఓన్లీ ఫర్ ఎ సింగిల్ సిటిజన్షిప్. By means it allows freedom of movement, freedom of residence throughout the country for its citizens, right. So states అనేవి సిటిజన్షిప్ని ఎనాక్ట్మెంట్ అంటూ ఏమీ చేయలేవు. దెర్ ఇస్ అ సింగిల్ సిటిజన్షిప్ అక్రాస్ ద కంట్రీ. సో సింగిల్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, సింగిల్ సిటిజన్షిప్ అనేది ఉంటుంది. దిస్ ప్రమోట్స్ ఎ సెన్స్ ఆఫ్ నేషనల్ యూనిటీ అండ్ ఎన్హాన్సెస్ ద ఫండమెంటల్ రైట్స్, రైట్. సో యూనిటీ ప్రమోట్ చేస్తుంది, బ్రదర్హుడ్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. And the role of governor's appointment. See, governor is appointed by the President of India, right. He acts as a center's representative at the state level, right. So at the same time state does not have any say in these appointments. That's the reason we call these as unitary feature, right. We had seen the federal feature as well as unitary features. Federal features include dual polity, division of powers, independent judiciary, supremacy of the constitution, rigid constitution, bicameralism. Unitary features ఏవి ఉన్నాయి? స్టేట్స్ ఆర్ నాట్ ఇండిస్ట్రక్టబుల్,
single constitution, strong center, emergency provisions, all India services, same time integrated judiciary, single citizenship, and governors appointment. So Indian constitution has both the features of ఫెడరలిజం అండ్ యూనిటరీ ఫీచర్స్. ఇలా ఎందుకు యూనిక్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది? టు ఎన్ష్యూర్ ఎ స్ట్రాంగ్ సెంటర్ ఎట్ ద స్టేట్ ఎట్ ద నేషనల్ లెవెల్ and to promote the autonomy at the regional level to conduct day-to-day activities to conduct the day-to-day activities, that is to continue the administration ఏదైతే సెంటర్ లెవెల్లో ఉందో ఒక స్ట్రాంగ్ సెంటర్ ఉంటూనే స్టేట్ లెవెల్లో కన్సిడరబుల్ autonomy ఇవ్వడం ద్వారా they are ensuring Indian states have the robustness, uniformity and effectiveness. At the same time, they are providing the flexibility needed to adapt to the various circumstances. So they are providing a blend of federal and unitary features that ensures the strong central government while allowing for a regional autonomy. This unique mechanism incorporated to allow the flexibility in day-to-day activities and to ensure the robustness, uniformity and the effectiveness for the overall governance. Let's see another question. Compare and contrast the Indian judicial system with the American judicial system. Compare and contrast. Meaning enti? Differences రాయడం. No, not just that. We have to mention the similarities plus differences. That is the meaning of compare and contrast. Compare and contrast అని ఎప్పుడు అడిగినా కూడా బోత్ ఏవైతే సిమిలారిటీస్ ఉన్నాయో అవి రాయాలి, డిఫరెన్సెస్ అవి రాయాలి. ఏమడుగుతున్నారు? ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ విత్ ద అమెరికన్ జ్యుడిషియల్ సిస్టమ్. We do know that Indian judiciary system is largely inspired by the American judicial system, but there are certain differences in the Indian judiciary system. So similarities ఉన్నాయి and differences అనేవి ఉన్నాయి, వీటిని మనం మెన్షన్ చేయాలి, రైట్? సో whenever we do write about Indian and USA, we call these as liberal democracies. Liberal democracies అంటే మీనింగ్ ఏంటి? It's a form of government in which power lies with the people. So liberal democracies అంటే మీనింగ్ ఏంటి? It's a form of government. The ultimate power lies with the people, right? So people elect their leaders through free and fair election process. Not only this, it also contains fundamental rights or individual rights, rule of law, plus there is a separation of powers and free elections. సో ఏదైనా మనం ఒక కంట్రీని లిబరల్ డెమోక్రసీ అంటున్నామంటే ఇట్ షుడ్ హ్యావ్ దీస్ ఆస్పెక్ట్. ఫండమెంటల్ రైట్స్ అంటూ ఉండాలి ఆర్ ఎనీ ఇండివిజువల్ రైట్స్. సో రూల్ ఆఫ్ లా, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అండ్ free elections in that particular country. So we do know that both India and USA are liberal democracies. In that, judiciary plays a crucial role. So introduction ni ila రాయవచ్చు, right? So while there are certain similarities, they also exhibit substantial differences due to their distinct constitutional framework and historical context. ఇలా రాయడం ద్వారా we are summing up why there are certain differences అనేది మనం ఎందుకున్నాయో రాస్తున్నాం. సో both have adopted different frameworks. కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అనేది ఇండియాలో అడాప్ట్ చేసుకున్నది డిఫరెంట్గా ఉంటుంది, యూఎస్ఏలో అడాప్ట్ చేసుకున్నది డిఫరెంట్గా ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, we are mentioning the reason for such differences. At the same time, there are different historical context to India as well as USA, right? So ee reason valla there are certain differences in the judiciary system between these two. First, let us have a look at similarities. Similarities em unnayo first chuddam. Independence of judiciary, right? So both USA and India uphold the independence of judiciary. They follow the doctrine of separation of powers. State ఉంటుంది, స్టేట్ యొక్క పవర్స్ అనేవి 3 ఆర్గాన్స్ లో డివైడ్ చేయబడి ఉంటుంది. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ judiciary. Legislative is responsible for enactment of laws. Executive is responsible for the
execution, implementation of the law, judiciary is responsible for interpretation of the law, interpretation and enforcement of the law, right? There is a strict separation of powers in India as well as, not in a strict sense, there is a separation of powers in India as well as USA. India as well as USA. So this calls for a independent judiciary in both the countries. At the same time, supremacy of the constitution we have seen in the previous one. What is the meaning of supremacy of the constitutions? So constitution is a supreme law of the land. Any acts made or any actions taken, they have to be in conformity with the కాన్స్టిట్యూషన్. ఎప్పుడైనా కొత్త లాస్ తీసుకొచ్చినప్పుడైనా ఎగ్జిక్యూటివ్ ఏమైనా యాక్షన్స్ తీసుకున్నా దే హ్యావ్ టు బి ఇన్ కన్ఫర్మిటీ టు ద కాన్స్టిట్యూషన్ పరిధిలోకి లోబడి మాత్రమే అటువంటి చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది. అదర్వైజ్ దే కుడ్ బి డిక్లేర్డ్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్. కాన్స్టిట్యూషన్ ఇస్ ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్. సో ఇక్కడ జుడిషియరీ అనేది ఇంటర్ప్రెట్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది కాన్స్టిట్యూషన్. సో ఇట్ యాక్ట్స్ యాజ్ అ గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ensuring all the laws and action are in conformity with the constitutional provisions. So there is a supremacy of the constitution in the both the countries. There is a power of judicial review. So there is a explicit power granted to the judiciary to review the legislature as well as the executive actions. Why? To uphold the principle of supremacy of the supremacy of the constitution. So in order to ensure that any actions of the legislature and executive do not undermine the fundamental rights given to the citizens కి ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఇవ్వబడ్డాయో అట్ ది సేమ్ టైం కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ని వయోలేట్ చేయకుండా చూసుకోవడం కోసం సో ఎక్స్ప్లిసిట్ గా జుడిషియల్ రివ్యూ అనే కాన్సెప్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. In both the cases, presidents appoint the judges. Though the process differs, but ultimately the presidents are the persons who appoint the judges in both the cases. These are the similarities. Now let us have a look at the differences. First thing is system of courts. Indian system lo emuntundi, there is a integrated judiciary with the Supreme Court at the top, high courts below them, and then district courts and session courts, right? So there is an integrated judiciary. Both Supreme Court as well as the high courts, they interpret state laws and union laws, that means central government laws. Both interpret and enforce these laws. But in USA there is a dual system of courts. Federal courts and state courts. Federal courts interpret only federal laws మాత్రమే ఇంటర్ప్రెట్ చేస్తూ ఉంటాయి, ఫెడరల్ లాస్ మాత్రమే ఎన్ఫోర్స్ చేస్తూ ఉంటాయి. స్టేట్ కోర్ట్స్ వచ్చేసి స్టేట్ లెజిస్లేచర్స్ ఏవైతే ఉన్నాయో, స్టేట్ లాస్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఇంటర్ప్రెట్ చేస్తాయి, వాటిని మాత్రమే ఎన్ఫోర్స్ చేయడం అనేది జరుగుతుంది. దెర్ ఈస్ ఎ క్లియర్ సెపరేషన్ ఆఫ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద కోర్ట్స్. దెర్ ఈస్ ఎ డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ ఇన్ ద USA, right? So both federal and state courts operate independently and concurrently, right? So jurisdiction of the Supreme Court. సో ఇండియన్ జ్యూరిస్డిక్షన్, సుప్రీం కోర్ట్ యొక్క ఇండియన్ జ్యూరిస్డిక్షన్ ఏదైతే ఉందో, ఇండియన్ సుప్రీం కోర్ట్ యొక్క జ్యూరిస్డిక్షన్ ఏదైతే ఉందో అది ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. వై? ఇట్ హ్యాస్ బోత్ పవర్ ఓవర్ ద సెంట్రల్ గవర్నమెంట్ domain, that means jurisdiction, at the same time state government's jurisdiction. It can interpret both these laws, right? So its purview is extensive. దాని ఏదైతే పరిధి ఏదైతే ఉందో అది ఎక్స్టెన్సివ్ గా ఉంటుంది. along with that it has both original, appellate and advisory jurisdictions, whereas American constitution provides powers to its Supreme Court only for federal cases. It confines its powers only to federal cases కి మాత్రమే ఉంటుంది. along with that they may interpret the cases related to the naval forces, maritime activities and ambassadors related cases. So naval forces కి, maritime activities కి, ambassadors కి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిలో కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు USA యొక్క సుప్రీం కోర్ట్. ఇండియన్ కోర్ట్ వచ్చేసి ఎక్స్టెన్సివ్గా పవర్స్ని ఉంటుంది, జ్యూరిస్డిక్షన్ అనేది ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. సేమ్ టైం అపిలేట్ జ్యూరిస్డిక్షన్లో ఏముంటుంది? ఏవైతే కేసెస్, కాన్స్టిట్యూషనల్ కేసెస్ ఉన్నాయో, సివిల్ కేసెస్ ఉన్నాయో, క్రిమినల్ కేసెస్ ఉన్నాయో, వీటన్నిటి కేసెస్కు
హైకోర్ట్స్ నుండి సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు ఇండియాలో, రైట్. సో ఏవైతే కేసెస్ అనేవి అపిలేట్లో ఉన్నాయో, కాన్స్టిట్యూషనల్ అవ్వచ్చు, సివిల్ కేసెస్ అవ్వచ్చు, క్రిమినల్ కేసెస్ అవ్వచ్చు, ఇట్ హ్యాస్ అపిలేట్ జ్యూరిస్డిక్షన్స్. సో కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ వచ్చేది ఆర్టికల్ 132 మెన్షన్స్ అబౌట్ ఇట్, సివిల్ మ్యాటర్స్ 133, criminal matters 134, article 134 mentions about it. Along with this, it also has special leave petitions, right? It covers under article 136. Original jurisdiction, it is covered under the article 131, right? So appellate jurisdiction of Supreme Court is ఎక్స్టెన్సివ్. అలాంగ్ విత్ ద జ్యూరిస్డిక్షన్, అపెలేట్ జ్యూరిస్డిక్షన్ ఏవైతే ఉంటుందో సుప్రీం కోర్టు యొక్క పవర్స్ అనేది ఎక్కువగా ఉంటాయి ఇండియాలో. యూఎస్ఏలో ఎలా ఉంటుంది? దే ఆర్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ద కాన్స్టిట్యూషనల్ కేసెస్. ఇండియాలో సివిల్ కేసెస్కి వెళ్ళొచ్చు, క్రిమినల్ కేసెస్కి కూడా వెళ్ళొచ్చు. అలాంగ్ విత్ దట్ దే కెన్ ఆస్క్ ఫర్ స్పెషల్ లీవ్ పిటిషన్స్ టు ఓవర్టర్న్ సర్టెన్ సర్టెన్ వర్డిక్ట్స్ ఆఫ్ హై కోర్ట్స్ ఆర్ ట్రైబ్యునల్స్, రైట్. సో ఇవి జ్యూరిస్డిక్షన్ పరిధి. ఎట్ ది సేమ్ టైమ్ Indian Supreme Court has a advisory jurisdiction under the Article 143. Under the Article 143, whenever there is a substantive public opinion, public matter is involved, some public matter is involved, ఆ టైంలో అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ కూడా ఇవ్వవచ్చును. ఒపీనియన్స్ మ్యాటర్ రెఫర్ టు ఇట్ బై ప్రెసిడెంట్. యుఎస్ఏలో, అమెరికన్లో అలాంటి డిస్క్రిషనరీ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటూ ఏది లేదు. ఇట్ కెనాట్ ఇష్యూ ద అడ్వైజరీ ఒపీనియన్స్. At same time, special powers. ఇందాక చెప్పుకున్నాం, ఇట్ కెన్ హ్యావ్ ఎ స్పెషల్ లీవ్ టు ద అగేన్స్ట్ సర్టెన్ జడ్జిమెంట్స్ ఆఫ్ ఎనీ కోర్ట్స్ ఆర్ ట్రైబ్యునల్స్ ఎక్సెప్ట్ మిలిటరీ ట్రైబ్యునల్స్. యుఎస్ఏలో అలాంటి పవర్ అంటూ ఏమీ లేదు. స్కోప్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. ఇండియన్ కోర్ట్ సిస్టమ్ ఫాలోస్ ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా. ప్రిన్సిపల్ ఏది ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. దీని ద్వారా ఏవైతే స్కోప్ ఉందో, జ్యుడిషియల్ రివ్యూ స్కోప్ ఉంటుందో లిమిటెడ్గా ఉంటుంది. ఎందుకు? ఇండియన్ కోర్ట్ సిస్టమ్ ఫాలోస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా విచ్ కన్ఫర్స్ ద narrower scope for judicial review, whereas USA they follow the due process of law principle ని ఫాలో అవుతారు. సో the judicial review is wider in comparison to the Indian Supreme Court. Appointments of judges. ఇండియాలో ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు జడ్జెస్ని. ఎలా? ఇన్ కన్సల్టేషన్ విత్ ద చీఫ్ జస్టిస్ అండ్ అదర్ సీనియర్ జడ్జెస్. దట్ వి కాల్ ఇట్ యాజ్ కొలీజియం, రైట్. సో ఇండియాలో judges are appointed by the president in consultation with the collegium, so which includes chief justice and other senior judges, whereas in USA president nominates Supreme Court judges and Senate confirms these appointments, giving president a decisive role in this process. There president nominates the judges and later Senate gives its confirmation to the appointments. ఇక్కడ మనం ఏమో చెప్పొచ్చు, ప్రెసిడెంట్కి సిగ్నిఫికెంట్ రోల్, ఒక డిసిసివ్ రోల్ అనేది అపాయింట్మెంట్స్లో ఉంది. ఇక్కడ ప్రెసిడెంట్ మన దగ్గరలో ప్రెసిడెంట్ ఓన్లీ హీ హ్యాస్ టు కన్సల్ట్ ద కొలీజియం అనేది కొన్ని నేమ్స్ని జడ్జెస్కి రికమెండ్ చేస్తుంది అండ్ గవర్నమెంట్ లుక్స్ ఇన్ టు దట్ నేమ్స్ లిస్ట్ అండ్ if at all they do not find any objections pertaining to the names, they give their sanction to the names, right. Scope of enlargement of the power. ఇండియాలో జ్యూరిస్డిక్షన్ అనేది, సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ పవర్స్ అనేది ఎన్లార్జ్ చేయడానికి పార్లమెంట్కి ఎనేబులింగ్ ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. సో పార్లమెంట్ కెన్ ప్రొవైడ్ ఫర్ ద వైడర్ రేంజ్ ఆఫ్ పవర్స్ ఫర్ ద Supreme Court. Parliament can enlarge the powers and jurisdiction of the Supreme Court in India, right. USA లో అలాంటి మెకానిజం అంటూ ఏది లేదు. పార్లమెంట్స్ ఆర్ సెనేట్ ఎబిలిటీ ఆర్ కాంగ్రెస్ ఎబిలిటీ ఏదైతే ఉందో limited to the constitution itself, limited by the constitution itself, right. So limited to those conferred by the constitution. They cannot be widened unilaterally by the Congress alone. ఇక్కడ పార్లమెంట్ మన దగ్గరలో ఉంటుంది, యుఎస్ఏలో కాంగ్రెస్, we call it as a Congress, right. So these are the similarities as well as differences. Now we have to draw a conclusion is one word judgment is Indian system is more
expansive and integrated in nature, whereas American systems is characterized by the clear division between the federal and state judiciaries. Indian judiciary is integrated and more extensive or expansive compared to the USA. There is a clear division between the federal and the state judiciaries in the USA. So, however, despite of these changes, both the systems play a crucial role in maintaining the checks and balances and safeguarding the rights of citizens and ensuring the rule of law. It is significance. So despite of the differences, both play a crucial role in ensuring the checks and balances. That means to prevent the tyranny of the legislature and executive, and at the same time they play a crucial role in protection of rights of citizens, and ensure the రూల్ ఆఫ్ ఎన్ష్యూర్ ద రూల్ ఆఫ్ లా. ఇండైరెక్ట్గా ఇవి చూసినట్టయితే మనం ఏమని చెప్పాము, లిబరల్ డెమోక్రసీ యొక్క డిఫరెన్స్ చెప్పినప్పుడు ది లిబరల్ డెమోక్రసీస్లో దీస్ ఆర్ పార్ట్. సో లిబరల్ డెమోక్రసీస్లో దీస్ ఆర్ ఇంగ్రీడియంట్స్, రైట్. సో ఏవైతే ఉన్నాయో వీటిని ప్రొటెక్ట్ చేయడం కోసమే రాస్తున్నాం. కంక్లూషన్లో అదే మీనింగ్ని మనం ఉంచేస్తున్నాం. లిబరల్ డెమోక్రసీ అనేది ఇంట్రడక్షన్లో మెన్షన్ చేశాము. ఆ పాయింట్స్ని ఇక్కడ ఎలాబరేట్ చేసేసి judiciary plays a crucial role in safeguarding these principles of liberal democracies అని ఇండైరెక్ట్గా మెన్షన్. థ్యాంక్ యూ.